నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ వాహనదారులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించిన మంత్రులు జూలూరుపాడు మండల కేంద్రంలో వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పాల్గొని ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పాత బస్తీలోని పాండ బలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిషేధిత గుట్కా ప్యాకెట్స్ పాన్ మసాలాలు సిగరెట్లు స్వాధీనం నకిలీ ఫోన్ పే ఉపయోగించి అమాయక ప్రజలకు మోసం చేస్తున్న కేటుగాడు నిఘా పెట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్న చంద్రయ్యనగుట్ట పోలీసులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. దీనిలో భాగంగా పంచవతి విద్యాలయంలో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరిలు ప్రారంభించారు. చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులో ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్, స్కూల్ హాస్పిటల్ జోన్, యూటర్న్ తదితర వాటిపై విద్యార్థులు అవగాహన కల్పించారు. డిగ్రీ కాలేజీ నుండి పంచవతి విద్యాలయం వరకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ వాహనదారులతో కలిసి మంత్రులు బైక్ ర్యాలీ చేశారు. పంచవతి విద్యాలయం రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ లో భాగంగా హెల్త్ క్యాంప్, ఐ క్యాంప్ ను ప్రారంభించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తామని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తమ కర్తవ్యాలు నిర్వహిస్తామని విద్యార్థులతో మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉవ్వాడ అజయ్ కుమార్ నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. బురద చల్లే రాజకీయాలు మానుకోవాలని సూచించారు. మీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చిందని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు. ఓకే చూడు బయట చూడండి. అట్లా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుని ఇబ్బంది పెట్టొద్దన్న ఉద్దేశంతో రైతు సుఖంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఓకే మా ఎమ్మెల్యే గారు తెచ్చాడు, మీ అందరం కష్టపడ్డామని ఎవరూ చెప్పరు. రుణమాఫీ ఏదైతే మన ఎన్నికల ముందు మాట ఇచ్చినామో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఇస్తా అని చెప్పాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పోయిన ఆయన 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిపోయిన రాష్ట్రాన్ని. ఆయన చేసిన అప్పు 8 లక్షల కోట్లకి 650 కోట్లు ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆయన వడ్డీ కడుతున్న పరిస్థితి. అయినా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ రోజు మాట ఇచ్చాం, పోయిన ఆయన 1 లక్ష రూపాయలు మాఫీ ఇస్తా అని చెప్పాడు. ఒకేసారి ఇవ్వకపోగా రైతులు ఎక్కువ అప్పుల పాలైపోయారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి 2 లక్షల రూపాయల వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూర్చే వాళ్ళకి మనం తీర్చాల్సింది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని 2024 ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రం మొత్తం రుణమాఫీ మన వైరా నియోజకవర్గ కేంద్రం నుంచి చేయించాం. జూలూరుపాడు మండలానికి కూడా దాదాపు ఆ రోజు 22 లక్షల మంది రైతులకి. పాత బస్తీలోని పాండబ్బాలపై పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ స్కూల్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ ఉన్నతాదేశాల ప్రకారం ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు చత్రినాక, మొగల్పుర, చంద్రయానగుట్ట పోలీసులు ఏకకాలంలో పాండబ్బాలపై విస్తృత తనిఖీలు చేశారు. పోలీసులు చేసిన తనిఖీలలో నిషేధిత గుట్కా, పాన్ మసాలాలు, సిగరెట్లు, ఇతర వస్తువులు పాండబ్బాలలో దొరికినట్లు వివరించారు. నిషేధిత వస్తువులను అమ్ముతున్న పాన్ షాప్ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సంబంధం లేదు. నీవు స్కూల్ పక్కన ఉందా లేదా డిసైడ్ చేసుకుంటాను. నేను అర్థమవుతుందా? కోఆపరేట్ చేస్తే మంచిగా ఉంటుంది, లేకపోతే కోఆపరేట్ చేస్తే అసలు మేము చేస్తాం. ఎంతమంది రావాలి నీ కాడికి పోలీస్? ఎంత పని చేసి నీ కాడ పెడతారా? సంబంధం లేదు.
అర్థమవుతుందా? నీవు స్కూల్ పక్కన ఉందా లేదా అనేది మేము డిసైడ్ చేసుకుంటాను నేను. అర్థమవుతుందా? కోఆపరేట్ చేస్తే మంచిగా ఉంటుంది, లేకపోతే కోఆపరేట్ చేస్తే మా పని మేము చేస్తాం. ఎంతమంది రావాలి నీ కాడికి పోలీస్? एक दो फोटो लेके आप ले लो, दोनों दे पूरा देख रहे कैसी यार, ले लो ले लो ले लो। పెద్దపల్లి జిల్లా గోదావరి కనే ఇందిరానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ మృతి చెందడం విద్యార్థులను తోటి టీచర్లను కలచివేసింది. RFCL లోని శ్రీ చైతన్య స్కూల్లో పనిచేసే వెన్నెల టీచర్ స్కూటీ మీద స్కూల్ కి వెళ్తూ ఉండగా వెనక నుండి వేగంగా వచ్చిన DCM వ్యాను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి చెందడంతో విద్యార్థులు టీచర్లు కన్నీరు మున్నీరుగా రోదించారు. ऊपर नोट ऊपर नोट అంబులెన్స్ ఫోన్ చేసి రా చేసినాం కానీ అత్తలేగా దాని మీకే లెక్కిండు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ శ్రీ వీరాంజనేయ కాలనీలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డు పనులను డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్
మొద్దు లచ్చిరెడ్డి కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. లచ్చిరెడ్డి మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో లెవెల్స్ సరిచూసుకుంటూ కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని, వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ, సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ శివశంకరయ్య, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డకిలీ ఫోన్ పే అప్లికేషన్ ఉపయోగించి ఏటీఎం వద్ద అమాయక ప్రజలకు మోసం చేస్తూ మీరు నగదు డబ్బు ఇస్తే ఫోన్ పే ద్వారా మీకు బదిలీ చేస్తానని పలువురిని మోసగించిన సంఘటన చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చంద్రయానగుట్ట ఏసీపీ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ తలాబ్కట్ట నివాసి 25 సంవత్సరాల అబ్దుల్లా ఒబైద్ అలు ఖతేరి ఏటీఎం వద్దకు వచ్చిన 4 బాధితుల నుండి 46,000 రూపాయలు మోసగించి డబ్బును తీసుకున్నాడని తెలుసుకున్న పోలీసులు నిఘా పెట్టి నిందితుణ్ణి అదుపులోకి తీసుకొని విచారించగా అది నిజమని తేలడంతో జైలుకు తరలించారు. ఈ నెల 7వ తారీఖున ఉదయం 6 గంటలకు అబ్దుల్ నాసిర్ చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందని ఏసీపీ తెలిపారు. हिंदी है हिंदी ఈ నెల 7వ తారీఖు నాడు చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్కు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదు యొక్క సారాంశం ఏంటనగా ఫిర్యాదుదారుడైనటువంటి అబ్దుల్ నాసర్ అనేటువంటి వ్యక్తి 6వ తారీఖు నాడు రాత్రి 10 గంటలకు యాక్సిస్ బ్యాంక్ యొక్క ఏటీఎంలో 10,000 రూపాయలు డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి నాకు డబ్బు అవసరం ఉన్నది, నువ్వు 10,000 రూపాయలు నాకు ఇస్తే నేను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పడం జరిగింది. అట్టి వ్యక్తి మాటలు నమ్మి అతను 10,000 రూపాయలు అతనికి ఇచ్చిన తర్వాత అతను ఫోన్పే ద్వారా ఇతనికి ఆన్లైన్లో 10,000 ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపించడం జరిగింది. కానీ తర్వాత చెక్ చేసుకుంటే అతనికి ఆ 10,000 రూపాయలు ఆన్లైన్లో డిపాజిట్ కాలేదు. తర్వాత అతని కోసం సెర్చ్ చేస్తే దొరకనందని ఆ పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ ఇస్తే అటు యొక్క ఫిర్యాదుపై చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ కేస్ 141/2026 అండర్ సెక్షన్ 303 సబ్ క్లాస్ 2 అండ్ 318 సబ్ క్లాస్ 4 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి అటు యొక్క కేసును ఇన్స్పెక్టర్ గోపి ఎస్ఐ కిరణ్ కుమార్కు అప్పచెప్పడం జరిగింది. కిరణ్ కుమార్ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా దర్యాప్తులో భాగంగా సీసీటీవీలను ఇతర ఆధారాలను టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న ఒక వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. అటు వ్యక్తి పేరు అబ్దుల్లా ఒబైద్ అల్ ఖతేరి అలియాస్ అబ్దుల్లా అనేటువంటి వ్యక్తిని పట్టుకొని విచారించగా అతడు తాను యొక్క చేసినటువంటి నేరాన్ని అంగీకరించడం జరిగింది. అతను ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నాడంటే ఎవరైనా ఏటీఎం దగ్గరికి వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేయడానికి వెళ్ళినట్లయితే వారి దగ్గరికి వెళ్ళి మాయమాటలు చెప్పి మీరు నాకు డబ్బు ఇచ్చినట్టయితే నేను మీకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే తాను ఫేక్ ఒక ఫోన్పే యాప్ని గూగుల్ క్రోమ్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దాన్ని చూపించి అతను దాంట్లో ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపిస్తుంది. కానీ అది యాక్చువల్గా అమౌంట్ అనేది ఎవరైతే బాధితులు ఉంటారో అతని దాంట్లో డిపాజిట్ కాకపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇతను అబ్దుల్లా ఈ నిన్నటి వరకు 4 అఫెన్సులు చేయడం జరిగింది. అందులో చంద్రయానగుట్ట పరిధిలో 3, అదేవిధంగా కంచన్బాలో 1 కేసు చేసిన జరిగింది.
చంద్రాయనగుట్టలో మూడిట్లలో ఒక దాంట్లో 10,000, ఒక దాంట్లో 12,000, ఇంకో దాంట్లో 12,000, అదేవిధంగా కంచన్బాగ్లో ఇంకో దాంట్లో 12,000. ఈ విధంగా అతను పబ్లిక్ దగ్గర తీసుకొని ఫేక్ యాప్ ద్వారా ట్రాన్స్ఫర్ అనేది చూపించడం జరిగింది. అందులో భాగంగా ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 10,000 రూపాయలు, అదేవిధంగా ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. పబ్లిక్కు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా అమౌంట్ని ఏటీఎం దగ్గర డిపాజిట్ చేసుకోవడానికి వెళ్ళినట్లయితే అక్కడికి ఎవరైనా వచ్చి మేము ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తామంటే పరిస్థితుల్లో కూడా అతని మాటలు నమ్మకండి. మీరు మీ స్వతహాగా మీ పైసలని మీరే బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. అంతేగాని వేరే వాళ్ళు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తుంటే మాత్రం అటు పరిస్థితిలో అలాంటి మాటలు నమ్మి మోసపోవద్దని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా ఇటువంటి మోసపూరిత మాటలు చెప్పినట్లయితే కూడా మాకు 100కు సమాచారం ఇచ్చినా, అదేవిధంగా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చినా కూడా మేము అటు వ్యక్తులపై తగు చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గూగుల్ క్రోమ్ నుంచి ఫోర్ పే అనేది డౌన్లోడ్ చేసుకోవడం, ప్లే స్టోర్ నుంచి ఎవరైనా చేసుకోవచ్చు. అది చేసుకొని అది ఓన్లీ అతనికి మాత్రమే కనిపిస్తుంది. సక్సెస్ఫుల్ పేమెంట్ అని కనిపిస్తుంది తప్ప ఇది ట్రాన్స్ఫర్ వెరిఫై చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ వాహనదారులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించిన మంత్రులు. జూలూరుపాడు మండల కేంద్రంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. పాల్గొని ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్. పాత బస్తీలోని పాన్ డబ్బాలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు. నిషేధిత గుట్కా ప్యాకెట్స్, పాన్ మసాలాలు, సిగరెట్లు స్వాధీనం. నకిలీ ఫోన్ పే ఉపయోగించి అమాయక ప్రజలకు మోసం చేస్తున్న కేటుగాడు. నిఘా పెట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్న చంద్రాయనగుట్ట పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.